హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను డిన్నర్కి ఎగ్ బుర్జీ చేశాను. ఇది మన డిన్నర్ టైంకి పర్ఫెక్ట్ అండ్ ఈజీ రెసిపీ. ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఆయిల్లో వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దాంట్లోనే చిటికెడు పసుపు, ఇంకా ఒక మీడియం సైజ్ టమాటోని కూడా వేసుకొని దీంట్లోనే పచ్చి వాసన వెళ్ళేదాకా కంప్లీట్గా మగ్గించుకోవాలి. టమాటోలు ఎంత మగ్గితే మన కర్రీకి అంత మంచి టేస్ట్ అన్నమాట. ఈ టమాటోలను మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకున్న తర్వాత దీంట్లోనే మనకు రుచికి సరిపడా ఉప్పు, కారము, ఇంకా ధనియాల పొడి కూడా మీకు రుచికి సరిపడా వేసుకొని పచ్చి వాసన వెళ్ళేదాకా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా నీళ్ళు కూడా పోసుకొని కర్రీలాగా దగ్గరికి చేసుకోవాలి. తర్వాత మీకు కావాల్సినన్ని గుడ్లు మీకు కర్రీకి సరిపడా వేసుకొని దగ్గరికి కలుపుకోవాలండి. ఇది స్క్రాంబుల్డ్ చేసుకోవచ్చు, అన్స్క్రాంబుల్డ్ కూడా చేసుకోవచ్చు. మీకు టేస్ట్ మీకు ఎలా తినాలనిపిస్తే అలా మీరు చేసుకొని లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన ఎగ్ బుర్జీ ఆల్మోస్ట్ రెడీ. ఇది వేడి వేడిలో అన్నంలోకైనా పుల్కాలోకైనా చాలా బాగుంటుందండి. నా రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.